సంపుభయ్య అంటే నిజంగా లైఫ్లో చాలా మందికి చాలా విషయాలు ఇన్స్పిరేషన్ ఉంటుంది. చాలా మందికి మెగాస్టార్ చిరంజీవి గారి ఇన్స్పిరేషన్. బట్ యూ వోంట్ బిలీవ్, నాకు నువ్వు చాలా పెద్ద ఇన్స్పిరేషన్. నేను నిజంగా చెప్తాను. ఎందుకంటే లైక్ నేను ఫేస్బుక్లో వాటిలో ఏదైనా స్టేటస్ పెట్టినప్పుడు ఎవరైనా నెగిటివ్ కామెంట్స్ చేస్తే కొద్దిగా నేను ఫీల్ అయ్యాను, ఇది వీళ్ళ ఇది మాట్లాడుతుందని చెప్పేసి. బట్ అంటే హృదయకాలయం వచ్చిన దగ్గర నుంచి ఆ తర్వాత బిగ్ బాస్ కావచ్చు, ఆ తర్వాత ఇప్పుడు ఈ మూవీ మధ్యలో మీ జర్నీని అబ్జర్వ్ చేస్తున్నాను. అండ్ సాయి రాజేష్ గారు నాకు పర్సనల్గా ఆయన కొంచెం బాగా పరిచయం అవడం, ఫ్రెండ్ అవ్వడం వల్ల కూడా చాలా విషయాలు ఆయన పర్సనల్గా చెప్తుంటారు అండ్ ఎఫ్బీలో పోస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ద కైండ్ ఆఫ్ ఏమంటారు ఇన్సల్ట్స్ కావచ్చు, హ్యూమిలేషన్ కావచ్చు, అవన్నీ వెళ్ళి వాటిని తట్టుకొని నిలబడి అండ్ ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఈ డైలాగ్ తర్వాత సంపూర్ణేష్ బాబును ఒక కమెడియన్గా లేకపోతే కామిక్ యాక్టర్లా కాదు, ఒక సీరియస్ యాక్టర్గా, ఫుల్ ఫ్లెడ్జ్ యాక్టర్గా నిలబెట్టుకున్నారు. ఇప్పుడు అదంతా యు గాన్ త్రూ. నాకు అనిపిస్తుంది, నేను చిన్న పోస్ట్ పెడితేనే జనాలు కమెంట్ చేస్తే అనుకునే వాళ్ళం. సో మిమ్మల్ని చాలా మంది మాట్లాడడం, ఒకసారి హోటల్లో చిన్న గొడవ అవడం, నాకు సాయి రాజేష్ చెప్తే నాకే అయ్యో అనిపించింది అసలు. అట్లా మీకు ఎలా అనిపించింది ఒకసారి చూసుకుంటే? ఒక 4 years 5 years బ్యాక్ ఏమి లేని సంపు ఇప్పుడు సడన్గా ఎంతమందికి ఫేమస్ అయిపోయి, అండ్ ఎలాగైతే మనకు పెద్ద స్టార్కి టీజర్ రిలీజ్ అయితే కనుక మిలియన్ వ్యూస్ వస్తున్నట్టుగా వస్తుంది. సో ఈ కైండ్ ఆఫ్ ఈ కంప్లీట్ లైన్ లీడ్ వచ్చినప్పుడు ఆ మొత్తం చూసుకుంటే ఒకసారి అనిపిస్తుంది. అంటే అది దాన్ని ఎలా ఎంజాయ్ చేయాలో కూడా అర్థం కాదు భయ్య. ఎందుకంటే తక్కువని ఎక్కడో ఒక సిద్దిపేట పక్కన ఒక చిన్న పల్లెటూరు మిట్టపల్లి ఊరిలో పుట్టి సినిమాల మీద ఉన్న మోజు ఎంతో మందికి, లక్షల మంది ఉంటారు, అందులో మనం ఒక్కరు. అలాంటి వాడిని రాజేష్ అన్న సెలెక్ట్ చేసుకొని హృదయకాలయం తీసి, అంటే మనం అసలు లైఫ్లో ఒక్కటి చాలు అనుకుంటే అలా 100 చూసేంత స్కోపు, ఆ అవకాశం అది వచ్చింది. ఇప్పుడు మీరు అన్నట్టుగా చాలామంది స్టార్టింగ్లో ఎంత నెగిటివ్గా మాట్లాడినా నవ్వుతూ భరించేవాళ్ళం అన్నట్టు. పర్లేదు, అంటే వీళ్ళు అనడంలో అర్థం ఉంది అనే ఎవరికైనా ఉంటుంది. సరే అంటుండ్రు కదా వీళ్ళకి ఒక్కరోజు ఇంకా మనమని వాళ్ళని గొడవ కాదు. వీళ్ళకంటే మనం ఏం అవ్వాలనుకున్నాం అది నిరూపిస్తే సరిపోద్ది అనుకున్నాం, అది నిరూపించాం, సరిపోయింది. ఇప్పుడు మీరన్నట్టుగా 3.5 minute డైలాగ్ వదిలితే నేనే నాకు అంటే అంతకుముందు నాకు అది ఎంత అంటే ఎప్పుడు అడిగినా ఇట్లా మైండ్లో తిరిగేది. అది చూసుకున్న తర్వాత నిజంగా నేనేనా ఇదే ఇంత డ్రామా ఇదంతా చేసి అది చెప్తున్నప్పుడు అలా చూస్తూ నేనే చాలాసార్లు చూసుకున్నాను. చాలా హ్యాపీ. ఎందుకంటే 3:30 ఇప్పుడున్న అంటే చాలామంది బిజీగా తిరుగుతున్న టైంలో ఒక 4 నిమిషాల ట్రైలర్ను అంతమంది చూసి అంత నచ్చి అంత ఎంజాయ్ చేయడం అనేది నా లక్కీ. అండ్ ఇంకోటి నాకు అద్భుతంగా అనిపించింది, మీరు మన ఈవెంట్లో మీ అమ్మగారిని తీసుకొచ్చి మాట్లాడించడం, ఆవిడ కళ్ళల్లో ఆనందం చూస్తుంటే నా కళ్ళల్లో నీళ్ళు వచ్చేది విషయం చెప్పాలంటే. అవును, అంటే సిద్దిపేటలో జరిగింది జీ తెలుగు ప్రోగ్రాము. ఎప్పటి నుంచో అనుకుంటున్నా, అంటే మా అమ్మను ఒకసారి ఈ ప్రపంచానికి పరిచయం చేయాలి అనుకున్నా, ఎప్పుడు రాలే. ఇలాంటి మాటి ఈవెంట్లు, జీ తెలుగు ఈవెంట్లు చాలా చోట్ల భీమవరం, రాజమండ్రి, వైజాగ్ అలాంటి చాలా ప్లేస్కి వెళ్ళినప్పుడు ఒకసారి, అంటే అంత దూరం ఆమె ట్రావెల్ చేయలేదు, అంత దూరం ఆమె తీసుకురాలేదు. ఇంకా అక్కడ జరిగింది కాబట్టి టక్మన్ జస్ట్ 1/2 hour ముందు మా బ్రదర్కి ఫోన్ చేసిన, అన్న ఒకసారి అమ్మని తీసుకొని అక్కడ అంటే, మా అన్న అరే అక్కడ ఫుల్ జనాలు ఉన్నారు రా అన్నారు. సరే నువ్వు తీసుకొని రా, వచ్చిన తర్వాత నేను బయటకు వచ్చి నేను లోపల తీసుకొద్దా అని చెప్పి తీసుకొని, అంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఎప్పుడో అంటే నేను 7th class అంటే 13-14 ఏళ్ళు ఉన్నప్పుడు మా నాన్న చనిపోతే ఆమె మమ్మల్ని చాలా పెంచి ఈ సినిమా రంగంలోకి నేను వెళ్తున్నా అంటే చాలా భయపడేసింది. అరే ఏంటి అసలు మనకు ఎవరు తెలియదు, అదేమో చాలా మనం 100 పెట్టి టికెట్ కొనుక్కొని చూడడానికి ఆలోచించే రకం మనము, అలాంటి నువ్వు సినిమాల్లోకి పోవడం ఏంటి, అసలు ఆమె చాలా బాధపడేది, భయపడేది. అసలు ఏంటి వీడు తీసుకునే నిర్ణయం కరెక్టా కాదా. ఫెంటాస్టిక్. అండ్ రూపక్ నివాసన్ గారు, నెక్స్ట్ మా ఆర్జీ సునీత మైక్ లాక్ లేపి మేము క్వశ్చన్లు వేస్తాను. అంటే మీ అసలైన రంగు బయటపడే నాకు ఛాన్స్ దొరకట్లేదు. నాకంటే ఆయన ఫేస్బుక్ అప్డేట్ చూస్తుంటే అన్ని కూడా చాలా వెటకారం, ఎక్కువ మనిషికి బాగా పెడుతుంటాడు. సాయి రాజేష్ కంటే చాలా టూ మచ్గా పెడుతుంటాయి యాక్చువల్గా చెప్ప. ఐ థింక్ మేబీ అది రీజన్ ఏమో సాయి రాజేష్ గారు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్న డైరెక్టర్గా అయిండొచ్చు అనుకుంటున్నాను. బట్ షకీలా గారి సెలక్షన్ మీదేనని విన్నాను, దాని గురించి చెప్పండి. నో ఐ మీన్ అంటే ఒక మంచి మదర్ క్యారెక్టర్ గురించి చూస్తున్నానండి స్క్రిప్ట్లో. సో యూఆర్ థింకింగ్ ఎవరు అని రాజేష్ గారు అడిగితే లైక్ జస్ట్ సజెస్టెడ్ షకీలా గారు అయితే బాగుంటుంది అని చెప్పేసి. సో అంటే తన క్యారెక్టర్ కూడా అట్లా ఉందండి ఫిలింలో కూడా. అంటే ఇప్పటిదాకా మీరు చూసిన షకీలా గారు క్యారెక్టర్స్, ఐ మీన్ రోల్స్ వేరు,
దీంట్లో ఎగ్జాక్ట్ కాంట్రాస్ట్. తను మదర్ క్యారెక్టర్, మంచి క్యారెక్టర్, చాలా బాగా పర్ఫామ్ చేశారు అండ్ సెంటిమెంట్ చేశారు, అన్నిటికంటే ఇంపార్టెంట్. అండ్ ఇప్పటిదాకా మీరు చూసుంటారు అంత మంచి యాక్ట్రెస్కి ఛాన్సెస్ ఎందుకు రాలేదని మేమే షాక్ అయ్యాం యాక్చువల్లీ. అంటే వచ్చాయి కానీ వేరే అదర్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ దిస్. ఈ సినిమా తర్వాత యూనో షీ కెన్ ఆల్సో బీ ఇన్ టు సమ్ గుడ్ రోల్, మంచి మదర్ క్యారెక్టర్ కానీ ఎనీ క్యారెక్టర్, షీఈ్ ఎ వెరీ గుడ్ పర్ఫార్మర్ ఆల్సో. అది ప్రూవ్ అవుతుంది ఫిలిమ్స్. ఓకే, దాట్ వే హ్యాపీ. అండ్ లాస్ట్ క్వశ్చన్, యాక్చువల్గా నేను సాయి రాజేష్ అడగాల్సింది, యాక్చువల్గా ఆయన రాలేదు. ప్రతిసారి ఏదో ఒక ఐడియాతో వచ్చి, ఇప్పుడు ఆర్జీవి గారు ఎలాగైతే సడన్గా వచ్చి బ్రేక్ చేసే సజెషన్ చేస్తారో, మన సాయి రాజేష్ కూడా చిన్న ఆర్జీవే, నేను అలాగే చేస్తుంటాడు. అంటే కొబ్బరి మాట గురించి చాలా మంది మర్చిపోయిన టైంలో రిలీజ్ చేసి పోస్టర్ అయిన తర్వాత ఓకేలే వస్తుంది అనుకున్నా, కానీ సడన్ గా ఈ టీజర్ వచ్చి సరిగ్గా 3.5 minutes వచ్చి సడన్ గా అది ఒక చిన్న షాక్ లా తగిలితే అందరూ మెలుగు చూస్తే ఏంటి సినిమా వస్తుంది, సంపు ఈజ్ బ్యాక్ కదా, సంపు ఉన్నాడు ఆల్రెడీ, సంపు ఈజ్ బ్యాక్ అన్నంత ఫీల్ కలిగించారు ఆయన. ఈ స్ట్రాటజీలో ఆయనకే ఉంటాయా అదే మీ టీం గురించి చేస్తారు? నో తండ్రి ఈజ్ మాస్టర్ ఇన్ దట్, మార్కెటింగ్ మాస్టర్. ఓకే, అసలు ఏది పెడితే ఎట్లా వైరల్ అవుతుంది, ఏ ట్రైలర్ వదిలితే ఏ పోస్ట్ వదలాలి ఎప్పుడు అనేది చాలా స్ట్రాటజిక్ అండి. అంటే అది మాకు కూడా అర్థం కాదు. అండ్ హీ నోస్ దట్ గ్రాఫ్ ఇది చేస్తే అవుతుంది. చాలా మంది ఎవరైనా నెగిటివ్ చెప్పినా సరే ఇది వర్కౌట్ కాదు, ఇట్లా అవ్వదు అంటే లేదు అని అంటాడు, మొండిగా చేస్తాడు. ఆ విషయంలో ఈజ్ వెరీ గ్రేట్ ఇన్ దాట్. ప్రతిసారి విల్ కమ్ అప్ విత్ సమ్ న్యూ ఐడియా, సమ్ క్రేజీ ఐడియా విచ్ వర్క్స్ లైక్ ఎనీథింగ్. అవును, అసలు మాకు జీరో, అసలు ఏం పెట్టకున్నా కానీ డబ్బులు ప్రమోషన్ లక్షలు పెడతారు. మాకు జీరో ప్రమోషన్స్ అట్లా ఫటాఫటా వచ్చేస్తాయి అన్ని. అండ్ ఏ ట్రైలర్ పెట్టినా ఏ టీజర్ పెట్టినా ఇట్ వెంట్ ట్రెండింగ్. తను అసలు అంటే ఏదైతే నమ్మాడో అది నిజంగా, అంటే నేను చాలా దాంతో ట్రావెల్ చేస్తా కాబట్టి తను 100% ఇది కరెక్ట్, ఇది రాంగ్ అని నిజంగా అదైతే నాకంటే చాలా, అంటే నా జర్నీలో చాలా అన్న ఇట్లా అనుకుంటున్నా అంటే వద్దు, ఓకే బాగుంటుంది అంటే జస్ట్ కొంచెం సజెషన్ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది. అది వెరీ గుడ్ అనాలిసిస్ అండి. ఇట్లా చేస్తే ఇట్లా అవుతుంది, ఇది పెడితే ఇది అవుతుంది అని చాలా బాగా అనలైజ్ చేస్తారు. ఫిలిమ్స్ కానీ, లేదా స్ట్రాటజీస్ కానీ, మార్కెటింగ్ కానీ, డిస్ట్రిబ్యూషన్ కానీ, ఎవ్రీథింగ్ ప్రతిదీ డీటెయిలింగ్గా చేస్తారు.